ఈ వీడియోలో దక్షిణ మహారాష్ట్రలో ఉన్న ముఖ్యమైన ఆలయాలని 6 రోజులలో ఎలా దర్శనం చేసుకోవాలో చూద్దాం. మొదటి రోజు ఉదయాన్నే సోలాపూరు లేక ఉస్మానాబాద్ చేరుకొని అక్కడి నుండి తుల్జాపూర్లో ఉన్న భవానీ ఆలయం దర్శించుకోండి. మధ్యాహ్నం తుల్జాపూర్ నుంచి సోలాపూర్ మీదుగా బస్సులో అక్కల్కోట చేరుకొని స్వామి సమర్థ ఆలయం దర్శించుకోండి. ఇక్కడి నుండి బస్సులో గాన్గాపూర్ చేరుకొని రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకోండి. రెండవ రోజు గాన్గాపూర్లో ఉన్న ఆలయాలు మధ్యాహ్నం వరకు దర్శించుకొని అక్కడి నుండి సాయంత్రానికి పండరీపూర్ చేరుకోండి. మూడవ రోజు పండరీపూర్లో ఉన్న అన్ని ఆలయాలు దర్శించుకొని మధ్యాహ్నం బస్సులో నర్సోబావాడి దర్శించుకొని రాత్రికి కొల్హాపూర్ చేరుకోండి. నాలుగవ రోజు కొల్హాపూర్లో ఉన్న మహాలక్ష్మి ఆలయం దర్శించుకొని రాత్రికి ట్రైన్లో పూణేకి బయలుదేరండి. ఐదవ రోజు ఉదయాన్నే బస్సులో లేక ట్యాక్సీలో పూణే నుండి భీమశంకర్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకొని రాత్రికి పూణే చేరుకోండి. ఆరవ రోజు పూణేలో ఉన్న దర్శనీయ స్థలాలు చూసుకుంటే మన దక్షిణ మహారాష్ట్రలో ఉన్న ముఖ్య ఆలయాల దర్శనం పూర్తి అవుతుంది.